జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం అనగా 2వ అధ్యాయం 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సజ్జం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమే భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. భావము యోగమునందు వర్తించుమని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. ఆ యోగమనగా నేమి? సదా కలత పెట్టు ఇంద్రియములను అదుపు చేసి భగవానుని యందు మనస్సును సంలగ్నము చేయుటయే యోగము. మరి ఆ భగవానుడెవ్వరు? దేవదేవుడైన శ్రీకృష్ణుడే భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే స్వయముగా యుద్ధము చేయమని పలుకుచున్నందున యుద్ధఫలముతో అర్జునునకు ఎట్టి సంబంధము లేదు, లాభము లేదు. జయమనేడి విషయమును శ్రీకృష్ణుడే చూచుకొనగలడు. కనుకనే కేవలము తన ఆదేశానుసారము వర్తించమని అర్జునుడు శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడినాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము శ్రీకృష్ణ భక్తిరస భావన యందు పాటింపబడును. శ్రీకృష్ణ భావన యందే మనుజుడు తాను యజమానుననేడి భావనను త్యజింపగలడు. కావున శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసునకు అతడు దాసుడు కావలెను. శ్రీకృష్ణ భక్తిరస భావన యందు కర్మననుసరించుటకు అదియే సరియైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు ప్రవర్తించుటకు అతనికి తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడు మరియు వర్ణాశ్రమ ధర్మ విధానమును పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణు పురాణము నందు తెలుపబడినది. ఈ భౌతిక జగమునందు ప్రతి ఒక్కరును స్వీయ తృప్తినే వాంఛింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునే సంతృప్తి పరచవలనని గాని స్వీయ సంతృప్తికై ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తిపరిచిన పరుపనిదే వర్ణాశ్రమ ధర్మ నియమములను ఎవ్వరునూ చక్కగా పాటింపలేరు. శ్రీకృష్ణుడు తెలిపిన రీతిగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా బోధించుచున్నాడు. 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ ధనుంజయ, భక్తి యోగముచే హీనకర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోబులు. భావము: శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా నిజస్థితిని అవగతము చేసుకొనినవాడు శ్రీకృష్ణ భక్తిభావన యందు పనిచేయుట మినహా సమస్త కలాపములను త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగమనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అది ఏ జీవులకు నిజమైన కర్మము. కేవలము లోభులు మాత్రమే మరింత భౌతిక బంధమున చిక్కుబడుటకు తమ కర్మఫలములను అనుభవింపగోరుదురు.
శ్రీకృష్ణపరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ కర్తను జనన మరణ చక్రమునందే సదా సంభవించును కావున హేయములై ఉన్నవి. కావుననే కర్మలకు ఎవ్వరును కారణము కారాదు. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కృష్ణ భగవాన యందు నిర్వహింపవలెను. లోభులైన వారు కష్టముతో లేదా అదృష్టముతో కూడబెట్టిన ధనమును ఏ విధముగా వినియోగించవలెనో ఎరుగుదురు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్థ్యములను కృష్ణ భక్తి కొరకే వినియోగింపవలెను. అదియే మనుజుని జన్మను సఫలం కానింపగలదు. అదృష్టహీనులైన వారే లోబుల వలె తమ శక్తిని భగవానుని సేవలో వినియోగింపరు. 59వ శ్లోకం. బుద్ధియుక్తో జహతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్వస్య యోగః కర్మసు కౌశలం. భక్తియోగమునందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే శుభాశుభముల నుండి ముక్తుడగును. కనుక కర్మయందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. భావము: అనంతకాలము నుండి ప్రతి జీవుడు తన శుభాశుభ కర్మల ఫలములను ప్రోగు చేసుకొని ఉన్నాడు. అంతేగాక తన నిజస్థితిని సైతము ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి జ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతిని పొంది జన్మ జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాని ఫలముల శృంఖలము నుండి ముక్తి నొందమనియే భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలములను బుద్ధి చేయు విధానమైనటువంటి కృష్ణ భక్తిరస భావన యందు కర్మ నొనరింపమని అర్జునుడు బోధింపబడినాడు. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామ్యం. ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులై మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను పొంది భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖరహిత్య స్థితిని పొందుచున్నారు. భావం: ముక్తజీవులు దుఃఖరహిత్యమైన స్థానమునకు చెందిన వారై ఉన్నారు. ఈ విషయమున శ్రీమద్భాగవతము 10:14-58 ఈ విధముగా పలుకుచున్నది. సమాశ్రితాయే పదపల్లవప్లవం మహాత్పదం పుణ్యయశో మురారేః భావాంబుధిర్వాత్సవ పదం పరం పదం 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 యద్విపదం న తేషాం. విశ్వమునకు శరణ్యుడు మరియు ముక్తినిచ్చు ముకుందునిగా ప్రసిద్ధి నొందిన వాడను అగు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము ధూళపాదముద్ర ఎందలి జలమే కాగలదు. వైకుంఠము లేదా దుఃఖరహిత స్థలమైన పరమపదమే ఆ భక్తుని గమ్యస్థానము గాని అడుగడుగున అపాయము కలిగిన అన్యస్థానము కాదు.
ఈ భౌతిక జగము అడుగడుగున అపాయము కలిగిన దుఃఖభూయిష్టి స్థానమని ఎవ్వరును అజ్ఞాన వశమును తెలుసుకొనజాలరు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు సకమ కర్మల ద్వారా తమ స్థితిని చక్కబరుచుకొనుటకు యత్నింతురు. అట్టి కర్మఫలములో తమకు ఆనందము నొసగగలవని వారు భావింతురు. కానీ విశ్వాసమునందు ఎచ్చటనో దుఃఖరహిత్యమైన జన్మముందని వారెరుగుదురు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నడి 4 దుఃఖములు విశ్వమందంతటను గలవు. కానీ భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసుకొనినవాడు భగవానుని స్థితిని తెలుసుకొని అతని భక్తి యుక్త సేవలో నియుక్తుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖమయ జీవనము గాని కాలము మరియు మృత్యువుల ప్రభావముగాన గాని లేనటువంటి వైకుంఠ లోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తన నిజస్థితిని తెలియుట ఎనగా భగవానుని ఉత్తము మరియు ఉన్నతమైన స్థితిని తెలియుట ఎనియే భావము. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమైనవే అని తప్పుగా తలంచువాడు అంధకారమున ఉన్నట్టివాడు. తత్ఫలితముగా అట్టివాడు భగవానుని సేవలో ఎన్నడును నిలోజాలడు. అట్టివాడు తనకు తానే ప్రభువై జన్మ మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకును. కానీ సేవయే తన నిజస్థితి అని అవగతము చేసుకునినవాడు శ్రీకృష్ణ భగవానుని సేవలో నిలిచి శీఘ్రమే వైకుంఠలోకమును పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానునికి ఉనర్చబడు సేవయే కర్మయోగము, బుద్ధియోగము అనబడును. సులభవాక్యములలో చెప్పవలెనన్నా అదియే కృష్ణభక్తి ఎనబడును. 52వ శ్లోకం. యదాథే మోహకలీలం బుద్ధిర్వ్యయాతి తరిష్యతి తదా గాంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతిస్య చ. ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడవగుదు. భావము. శ్రీకృష్ణ భగవానుని ఎడ గల భక్తియుత సేవ ద్వారా వేదములందలి కర్మల ఎడ విరాగమును పొందిన మహాభక్తుల ఉదాహరణములు పెక్కులు కలవు. శ్రీకృష్ణుని గూర్చియు మరియు కృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు వాస్తవమునకుగా నెరంగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు సర్వవిధములైన కామ్యకర్మల ఎడ విరక్తుడగును. పరమభక్తుడను మరియు భక్త పరంపరలో ఆచార్యుడను అగు శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధముగా పలికిరి. సంధ్యావందన భద్రమస్తు భవతో భోః స్నాన తుభ్యం నమో భూతేవః పితరచ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషధ్య యాదవ కులోత్తమస్య కంసద్విషః స్మారమహం హరామి తదలం మాన్యే కిమాన్యేన మే. ఓ సంధ్యావందనమా నీకు భద్రమగుగాక. ఓ స్నానమా నీకు నేను నమస్సులు అర్పించుతున్నాను. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా మీకు వందనములు. అర్పింపలేని నా అశక్తతకు నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేనిచ్చట నిలిచియున్నాను. సంసారి అయిన
కులోత్తముని శ్రీకృష్ణుని తలచుచు సర్వపాప బంధముల నుండి విముక్తులను కాగలను. ఇదే నాకు చాలునని నేను భావించుచున్నాను. త్రిసంధ్యాల యందును వివిధ స్థుతులను కావించుట, తెల్లవారుజామునే స్నానమునయు చేయుట, పితృదేవతలకు వందనములసగుట వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ దశలో నున్న భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ కృష్ణ భగవానుయందు మనుజుడు పూర్ణుడైనప్పుడు మరియు ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నియుక్తుడైనప్పుడు పూర్ణత్వమును సాధించిన కారణమున ఈ విధి విధానముల ఎడ విరాగమును పొందును. శ్రీకృష్ణ భగవానుని భక్తి ద్వారా ఈ స్థితికి చేరగలిగిన వాడు శాస్త్రమునందు తెలియజేయబడిన వివిధ తపస్సులను, యజ్ఞములను నిర్వహింపవలసి అవసరము లేదు. దీనికి విరుద్ధముగా వేద ప్రయోజనము శ్రీకృష్ణుని చేరుటకే ననేడి విషయమును తెలియక కేవలము వేదపరమైన కర్మల యందు మగ్నమైనాడు. ఆ కర్మల యందు కాలమును వృధా చేసినట్లే యగును. అనగా కృష్ణ భక్తి అందున్నవారు శబ్దబ్రహ్మము లేదా వేదోపనిషత్తులను అతిశయించుచున్నారు. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధానవచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదముల మధురవాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనేడి సమాధియందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడగుదు. భావం: మనుజుడు సమాధి మగ్నుడైనవాడని పలుకుట అతడు శ్రీకృష్ణ భక్తి రసభావనను సంపూర్ణముగా అనుభూతి మునర్చుకునిన వాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధి మగ్నుడైన వాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనే తత్వములు అనుభూతిని బడసియుండును. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసుడనియు మరియు కృష్ణ భక్తి భావనలో కర్మలను అనుసరించుటయే నిజధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవం నందు పూర్ణతత్వస్థితి. కృష్ణ భక్తి పారాయణుడు శ్రద్ధావంతుడైన భక్తుడు ఎన్నడను వేదముల పుష్పిత వాక్కులచే కలతనందరాదు. అంతియేగాక స్వర్గాదులను పొందుటకై కామ్య కర్మల యందు నియుక్తుడు కారాదు. కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అన్యోన్య సంబంధమును పొందును. కనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్యస్థితి యందే నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును బడసి చరమాజ్ఞమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశములను మాత్రము నిర్వహింపవలసియుండును. 54వ శ్లోకం. అర్జున ఉవాచ. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు లేవి. అతడు ఏ విధముగా
భాషించును. అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును. భావం ప్రతి మనిషికిని అతనికి ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా శ్రీకృష్ణ భక్తి ఎందున్నవాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్ష్యములను కలిగి ఉండునట్లు, రోగి అయిన వాడు రోగిగా గుర్తించుటకు కొన్ని లక్షణములను కలిగి ఉండునట్లు, విద్వాంసుడైన వాడు విద్వాంసునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్ష్యములను కలిగి ఉన్నట్లు, దివ్యమైన శ్రీకృష్ణ భక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. భాషానమనున్నది మనుజుని ముఖ్యమైన లక్షణం కనుక కృష్ణ భక్తి భావన యందున్నవాడు ఏ విధముగా భాషించుననేది విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైన వాడు భాషించినంతవరకే మూర్ఖుడుగా గుర్తింపబడననేది తెలిసిన విషయమే. చక్కని వేషధారణగాంచిన మూర్ఖుడు పలుకునంతవరకు మూర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట నారంభించినంతనే తన నిజస్వరూపమును వెల్లడి చేయును. కృష్ణ భక్తి రసభావన యందున్న మనుజుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలం శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణుని సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడుచున్నట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా వనగూడగలవు. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వ కామములను త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. భావము కృష్ణ భక్తి భావన యందు పూర్ణుడైన వాడు భక్తి యోగమునందు పూర్ణుడు. మహర్షుల సర్వ సద్గుణములను కలిగి ఉండగా దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలువనటువంటి వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండజాలడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసిక సంకల్ప నా పరుడగుటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియపర కోరికలు బలవంతముగా అణచబడలేవు. కానీ మనుజుడు కృష్ణ భక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియ సంబంధము కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ భక్తి భావన యందు నియుక్తులు కావలెను. ఏలయనా అదియే దివ్య చైతన్య స్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. మహాత్ముడైన వాడు తనను శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా గుర్తించి
సదా తృప్తుడై నిలిచియుండును. దివ్యస్థితి యందు నెలకొనిన అటువంటి మనుషుడు తుచ్చమైన ఇంద్రియ పర కోరికలను కలిగి ఉండక శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవననుమనడి తన సహజ స్థితిలో సదా ఆనందమగ్నుడై ఇండును. 56వ శ్లోకం. దుఃఖేష్వాను ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ రీతారగ భయక్రోధః స్థితధీర్ము నిరుచ్యతే. త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడను, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగినవాడను, రాగము భయము క్రోధములు నుండి భయపడిన వాడను అగు మనుషుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. భావము: ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో పలు రీతుల మననము కావించువాడనియే ముని యన పదమునకు అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. ముని అయిన వాడు ఇతర మనుషులకు భిన్నుడు కానిచో ముని అని పిలువబడుటకు అర్హుడు కాడు. నా చసౌ ఋషిః యస్య మతం న భిన్నం. మహాభారతము వనపర్వము 313-117. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తెలిపిన స్థిర ధీర్మునిహిం సామాన్యమునులకు అన్యమైనవాడు సర్వములైన మనోకల్పిత భావములను త్యజించి యున్నందున అట్టి స్థితధీర్ముని సదా కృష్ణ భక్తిలో నిలిచియుండును. అతడు ప్రశాంత నిశ్శేష మనోరథాంతరుడు. స్తోత్రరత్నం 43 అని పిలువబడును. అనగా అతడు సర్వ విధములైన మానసిక కల్పనాభావములను అతిశయించి శ్రీకృష్ణుడే సర్వస్వమనేడి నిర్ణయమునకు వచ్చినట్టివాడు. వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అతడే ఆత్మయందు స్థితిని కలిగినట్టి ముని. అట్టి కృష్ణ భక్తి పరాయణుడైన ముని త్రివిధ తాపముల తాకిడిచే ఎట్టి కలతను పొందడు. తన గతమునందలి పాపములకు ఎక్కువ శిక్ష అనుభవింపవలసి యున్నదని భావించుచు అతడు అతాపత్రయములను భగవత్కారణంగా అంగీకరించును. అంతియేగాక భగవానుని కరుణచే తనకు దుఃఖములు అతి కొద్ది పరిమాణములో కలుగుచున్నవని అతడు తలపోయెను. అదే విధముగా సుఖము కలిగినప్పుడు అట్టివాడు తానా సౌఖ్యమునకు అర్హుడను కానని తలచుచు ఆ కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాదించును. భగవానుని కరుణ వలనే తాను అట్టి అనుకూల సుఖ వాతావరణంలో నిలిచి భక్తిని సాగించగలుగుచున్నానని అతడు అవగతము చేసుకొనును. అట్టి సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యమును కలిగియుండి ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితుడు కాకుండును. ఇంద్రియభోగము కొరకు దేనినైనను గ్రహించుట ఎనున్నది ఆసక్తి కాగా, విషయ సుఖముల ఎడ అనాసక్తి ఎనున్నది వైరాగ్యమనబడును. కానీ కృష్ణ భక్తి యందు స్థిరుడైనటువంటి వాడు జీవితమును శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అర్పించి ఉన్నందున అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడై ఉండును. కావుననే
తన ప్రయత్నములు విఫలమైనను అతడు క్రోధము చెందడు. అనగా కృష్ణభక్తి పారాయణుడు జయాపజయములు రెండింటిని అందును సదా ధీరుడై స్థిర నిశ్చయముతో నిలుచును. 57వ శ్లోకం. యః సర్వత్రానభిస్నేహస్తత్త్వత్రయస్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును. భావము: భౌతిక జగమునందు సదా మంచి చెడులలో ఏదియోనొకటి కలుగుచునే ఇండును. అట్టి ఒడిదుడుకులచే కలతనొందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణభక్తి రసభావనలతో స్థిరుడైన వాడని అవగతము చేసుకొనవచ్చును. లోకము ద్వంద్వ భరితము కావున భౌతిక జగమును ఉన్నంతకాలము మంచి చెడులలో ఏదియో ఒకటి కలుగచునే యుండును. కానీ కృష్ణ భగవాన యందు స్థిరుడైనట్టివాడి నిర్గుణుడైన కృష్ణుని గూర్చియే సదా చింతించుచుండుట వలన అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణభక్తి రసభావనయే సమాధి అని పిలువబడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మనుజుని నెలకొల్పగలదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.